శ్రీమాత్ర నమః. స్త్రీలు భర్తల నుంచి విడిపోవడానికి అసలు కారణాలివే. భార్యాభర్తల బంధం అంటే చాలా గొప్పది. ఈ బంధంలో ఒకరిపై ఒకరు జీవితకాలం ఆనందంగా జీవించాలి అనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు భర్త నుంచి ఒక సెక్యూరిటీని కోరుకుంటారు. తన భర్త తనను ప్రత్యేకంగా చూడాలని అనుకుంటారు. అలాంటి స్త్రీలు భర్త నుంచి ప్రేమను కోరుకుంటారే తప్ప మరొకటి ఆశించరు. మరి అలాంటి మహిళలు భర్త నుంచి ఏ సమయంలో విడిపోవాలనుకుంటారో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది అర్థం చేసుకోకపోవడం. ముఖ్యంగా కట్టుకున్న భార్య ఏదైనా విషయంలో బాధపడుతుంటే తప్పనిసరిగా భర్త అర్థం చేసుకోవాలి. ఆమె ఎందుకు బాధపడుతుంది అనేది తెలుసుకోవాలి. ఆ బాధ నుంచి ఆమె బయటపడే విధంగా ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఆమె మనసు కుదుటపడి ఆనందంగా జీవిస్తారు. రెండవది ఒత్తిడి. కొంతమంది భర్తలు భార్యలపై ఒత్తిడి పెంచుతారు. భార్య అంటే ఒక పని మనిషిలాగా చూస్తారు. ఆమె మనసు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. వారి ఎదుగుదలకు ఎవరూ హెల్ప్ చేయకపోయినా స్త్రీలు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఆయనతో కలిసి ఉండడం ఎందుకని ఆలోచన చేస్తారు. మూడవది గౌరవం. ముఖ్యంగా కొన్ని విషయాలలో ఆడవారికి గౌరవం దక్కకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వారికంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. గౌరవం లేని చోట వారు ఉండడానికి ఇష్టపడరు. ముఖ్యంగా మ్యారేజ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ మాటలు శారీరకంగా ఇబ్బంది పెట్టి అవమానించిన వారు రిలేషన్షిప్ను వద్దనుకుంటారు. నాలుగవది ఇబ్బందులు. ముఖ్యంగా అమ్మాయిలను గృహహింస చేయడం మంచిది కాదు. వారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ కోప్పడినా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆ రిలేషన్ నుంచి బయటపడాలని చూస్తారు.